హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంజే. ఈరోజు మనం జింజీ పోర్ట్కి వచ్చాం. ఇది జింజీ పోర్ట్ అనేది తమిళనాడులో ఒక విల్లుపురం అనే డిస్టిక్ లో ఉంది. ఈ విల్లుపురం డిస్టిక్ నుంచి దగ్గర దగ్గర ఇది జింజీ అనే ఏరియా ఒక 20 to 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. సో ఈ పోర్టు చెన్నై నుంచి చూసుకుంటే ఒక 130 to 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ పోర్ట్ లో ఎవరెవరు పరిపాలించారు, ఎవరికి ప్రసిద్ధి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, దేనికి ప్రసిద్ధి అనే విషయాలన్నీ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి టీ నగర్ అంటే మామూలం అని అంటారు. సో ఇక్కడ మనం సర్కార్ ఎక్స్ప్రెస్ చూస్తున్నాము. ఇది పుదుచ్చేరి వెళ్తుంది. ఇది మనం వెళ్ళబోయే మెమో ట్రైన్ ఇది కూడా పుదుచ్చేరి వెళ్తుంది, కానీ లో టికెట్ ప్రైస్. ట్రైను చాలా రష్గా ఉన్నాయి. సో మనం వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేసింది తిండివనం నుంచి సెంజి అనేది చాలా నియరెస్ట్ ప్లేస్. మనకు కనిపిస్తుంది కదా, అదే పోర్ట్ ఏరియా. అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వచ్చేసరికి సెంజి సిటీ. ఇది 4 రోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ఆటో ఏదో ఒకటి తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. రోడ్ నుంచి చూస్తే చాలా ప్రాకారాలు ఉన్నాయి. అంటే ప్రహరీ గోడల్లాగా దాని సెక్యూరిటీ కింద చాలా భద్రత కోసం చేస్తున్నారు. సో మనం ఇది చూసేది రాజుగారి కోట దగ్గర నుంచి ఒక నదిలాగా ప్రవాహం ఉంది. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఇటు రాణిగారి కోటకి ఆ ప్రవాహం అనేది వెళ్తూ ఉంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రయాణం కోసమో లేకపోతే ఏదైనా రాయబారాలు లేకపోతే ఆయుధాలు సరఫరా కోసమో వాయు మార్గం లేదు కాబట్టి వాళ్ళకి నీటి మార్గం లేదా రోడ్ మార్గం ద్వారా వెళ్తారు. రోడ్ మార్గంలో కొన్నిసార్లు బందిపోట్లు అలా ఉన్నప్పుడు ఈ నీటి మార్గం అనేది వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో మనం వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి పార్కు. నేరుగా మనం లోనికి వెళ్ళటానికి ఎంట్రన్స్లోనే పార్క్ ఒకటి ఉంది. పార్కు ఒక టెంపుల్ ఉంది. సో పార్క్ చూస్తే చాలా గ్రీనరీగా చేశారు. సో ఇది పోర్టు దగ్గరికి వెళ్తున్నాము. ఈ పోర్టు దగ్గర ఇది ఒక 1000 ఎకరాల్లో చుట్టూరు ఉందన్నట్టు చెబుతున్నారు. 3 ఉన్నాయి. 3 వచ్చేసరికి రాజగిరి, చంద్రగిరి, కృష్ణగిరి. ఈ 3 అనేవి ఇక్కడ సంబంధించినవి. సో మనం ఎంట్రన్స్కి వచ్చాము, టికెట్ తీసుకున్నాము. టికెట్ నుంచి ఎంట్రన్స్కి ఎలా ఉందనేది మీకు వ్యూ చూస్తున్నాను చూడండి. సో ఈ కోట చుట్టూరు నీటి ప్రవాహం అనేది ఉంది. టికెట్ ప్రైస్ 25 రూపీస్ తీసుకున్నారు. సో మనం ఎక్కడ ఏం చూడాలి ఏంటి అనేది మ్యాప్ ద్వారా మనకి చూపిస్తున్నారు. మీరు స్టార్టింగ్లోనే మ్యాప్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ లోనికి మనం వెళ్ళాక అక్కడక్కడ కొన్ని శిలాఫలకాలు పెట్టారు. అంటే ఇవి 2010 తవ్వకాల్లో బయటపడ్డాయని చెబుతూ ఉన్నారు. కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి కూడా, చూడండి మీకు చూపిస్తున్నాను. సో ఇవి ఎంట్రన్స్లో పెట్టారు. వాటి మీద పేర్లు కూడా ఉన్నాయి. ఏ శిలాఫలకము ఏం పేరు ఉందనేది వాటి మీద పేరు ఉందో చూడండి మీరు. ఈ కోటని ట్రెక్ చేయడానికి కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ పరిపాలించారని చరిత్ర చెబుతుంది. సో ఈయన పరిపాలించిన నగరం ఎలా ఉంది, ఏంటి, ఇక్కడ విశేషాలు ఏంటి అనేది తెలుసుకోవటం కోసం, అలానే మీకు తెలియజేయటం కోసం దీన్ని ట్రెక్ చేశాను. సో ఇంతకుముందు ఎన్నో వీడియోలు వచ్చాయి అనుకుంటున్నాను నేను, కానీ దాంట్లో పూర్తి కంటెంట్ ఇవ్వలేదు. కానీ నేను దీని ద్వారా మీకు ఈ వీడియో ద్వారా పూర్తిగా కంటెంట్ ఇవ్వబోతున్నాను. ఇది ఎవరెవరు పరిపాలించారు, దీంట్లో విశేషాలు ఏంటి, ప్రసిద్ధి చెందింది ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్క విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా తెలియజేశాను. సో ఇక్కడ తమిళనాట పురాణ చరిత్ర ప్రకారం ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే సెంజి అని పిలుస్తారు. సెంజి పోర్ట్ అని మాట్లాడతారు. కానీ మనం ఇంగ్లీష్లో చూసుకుంటే జింజీ పోర్ట్ అని ఉంటుంది. దీన్ని జింజీ అని కూడా మాట్లాడవచ్చు. మనం తమిళ మట్టికి సెంజి అని మాట్లాడుతూ ఉంటారు. ఈ సెంజి కోట చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా ఉంది. అంటే దీని మూలాలు 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రారంభమయ్యాయి. అంటే మీకు తమిళనాడు చూసుకుంటే చోళులు, పాండ్యన్స్, కడవరాజులు అనేది పరిపాలించారనే చరిత్ర చదువుతుంది. ఆ చరిత్రలో చూసుకుంటే మొట్టమొదట ఇది ఎవరు దీన్ని ప్రారంభించారనేది చూసుకుంటే 9వ శతాబ్దంలో చోళుల కాలంలో ఈ కోట అనేది పరిపాలన ప్రారంభమైంది. ఇక వారి తర్వాత 12వ శతాబ్దంలో కడవరాజుల పాలనలో ఒక ప్రముఖ కోటగా మారింది. వారి తర్వాత కూడా విజయనగర సామ్రాజ్యం, మరి నాయకులు, అలానే ఛత్రపతి శివాజీ, తర్వాత ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు చేతుల ద్వారా మన ఇండియాలోకి ఈ పరిపాలన అనేది మారుతూ వచ్చింది.
మొదటగా చోళ రాజవంశం అనేది 9వ శతాబ్దంలో నిర్మించినప్పుడు ఇది చుట్టూరు వాళ్ళ యొక్క భద్రత కోసం ఈ కోటను నిర్మించి ఉన్నారు. సో వాళ్ళ తర్వాత దాన్ని కడవరాజులు సవరించుకుంటూ వచ్చారు. కడవరాజులు ఎప్పటిదాకా అంటే 12వ శతాబ్దం దాకా రూపుదిద్దుకోవటం వచ్చింది. ఆనంద్ కోన్ తోటి రూపుదిద్దుకోవటం ప్రారంభించారు. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా విజయనగరం మరియు నాయక పాలన అనేది ఈ కోటలో జరిగింది. ఈ కోటని 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం అభివృద్ధి చేసింది. విజయనగర సామ్రాజ్యం అధిపతులు అధినాయకులు 16వ శతాబ్దంలోకి కొత్త రాజవంశాన్ని స్థాపించారు ఇక్కడ. మరియు నేడు చాలా గొప్ప గొప్ప భవనాలు ఈ కాలంలో నిర్మించబడ్డాయి కూడా, కొన్ని చేస్తున్నారు కూడా. 1677వ సంవత్సరంలో ఈ కోటను ఛత్రపతి శివాజీ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఒక 22 సంవత్సరాల దాకా దీన్ని పరిపాలించి ఉన్నారు. సో అక్కడక్కడ కొంచెం వర్క్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే దాంట్లో ఉన్నారు తమిళనాడు గవర్నమెంట్. ఇది జిమ్నాయిజం అని ఉంది. లోనికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. దీని సమావేశాలకి వాడినట్టున్నారు. సో దీని ఎత్తు, పొడవు, వెడల్పు ఎలా ఉందనేది ఎంట్రన్స్లో ఉన్న శిలాఫలకంలో మనం చూడొచ్చు. చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద రాజులు వాళ్ళ సమావేశాల కోసం ఇది ఉందేమనిపిస్తుంది. చూస్తానికి మటుకి చాలా నీట్గా ఉంది. ఇది ఆల్మోస్ట్ 9వ శతాబ్దం నుంచి మొదలైందని చరిత్ర చెబుతుంది. ఇది దగ్గర దగ్గర 1400 మెట్లు ఉంటాయి అని చెబుతున్నారు. చూద్దాం, ట్రెక్ చేయాలి, ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. సో మీకు ఛత్రపతి శివాజీ దగ్గర ఆపాను కాబట్టి చదువుతున్నాను. ఛత్రపతి శివాజీ మరాఠా యోధుడిగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చాడని చరిత్ర చెబుతూ ఉంటుంది. మొఘల కాలంలో హిందూ ధర్మం అనేది నశించిపోతున్న టైంలో మరాఠీ రాజు ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడే స్థితిలో చాలా రాజ్యాలు ఆక్రమించుకుంటూ ఇక్కడి వాటికి వచ్చారని చరిత్ర చెబుతుంది. మీరు చరిత్ర ఒకసారి చూస్తే ఛత్రపతి శివాజీ ఇక్కడ ఒక 20 సంవత్సరాలు పరిపాలించారు. 1677వ సంవత్సరంలో ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు ఛత్రపతి శివాజీ. తర్వాత మొఘలులు అదే కంటిన్యూగా ముట్టడి చేసి వాళ్ళని, అంటే ఛత్రపతి శివాజీ సైన్యాన్ని 1698వ సంవత్సరంలో వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు మొఘలులు. ఇక వారి తర్వాత 1750 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మీకు చూసే ఉంటారు. పుదుచ్చేరి, మద్రాసు బ్రిటిష్ వాళ్ళు ఉంటే ఇక్కడ పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి ఈ లొకాలిటీలో ఫ్రెంచ్ వారు అనేది సామ్రాజ్యం నడుస్తూ ఉంది. వీళ్ళు 1750 సంవత్సరంలో నుంచి 1761 సంవత్సరం దాకా పరిపాలించారు. అంటే ఒక 11 సంవత్సరాల దాకా దీన్ని పరిపాలించి ఉన్నారు. ఇక 1761 సంవత్సరంలో బ్రిటిష్ వారు వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇండియాలోకి అంటే వ్యాపారం కోసం వచ్చి దగ్గర దగ్గర 1947 అంటే 200 సంవత్సరాల దాకా ఇండియాని పరిపాలించి ఉన్నారు. మనకి తెలిసిందే చరిత్ర బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించారు అనేది. సో మనం దగ్గర దగ్గర ఒక 300 మెట్ల దాకా ప్రయాణించి పైకి వచ్చినాం. అడుగడుగున కోతులు ఉన్నాయి. కాసేపు రెస్ట్ తీసుకోవాలని నాకు చూస్తే మనకు కనిపిస్తుంది చూసారా, రాణిగిరి కోట. ఇది వచ్చేసరికి రాజగిరి ఎంట్రన్స్. చాలా వరకు ఫాగ్ ఉండటం వల్ల మనకి తెలియట్లేదు, లేకపోతే మొత్తం లొకేషన్ అంతా బాగా కనిపిస్తుంది.
மேலே போக முடியாதாக்கா? என்ன கோவில் அது? கமலக்கன்னி கோயில். கல்யாணம் பண்ணாதவங்க வீட்டுல எதுனா கஷ்டம் இருக்கிறவங்க அதெல்லாம் வேண்டிக்கின்னு வந்தோம்னா நல்ல மாதிரி நடக்கும். తెలియకుండా చాలా దూరం వచ్చేసాం. ఇంకా ఒక 20 మెట్లు ఉన్నట్టుంది, ఎక్కాలి. ఇది రంగత్త టెంపుల్ అంట, వేటు బాల రంగత్త టెంపుల్. ఇది వేటు రాజగిరి పోర్ట్. ఎవరు వెళ్తలేదు, ఇదే లాస్ట్ ఉంది. చూస్తే కొంచెం భయంగా కూడా ఉంది వెళ్ళాలంటే. ఇది ఒక పెద్ద లోయలాగా ఉంది. అడిచి కలిసి ఆయన సంవత్సరం. ఇది చిన్న శివాలయం. ఇక్కడ వచ్చేసరికి వేటు కమలకని అమ్మ శ్రీరేణి కమలమ్మ టెంపుల్ అని ఉంది. సో ఇక్కడ వరిస్తూ రాళ్ళు పెంచితే మంచి జరుగుద్ది అంటారు. అది వచ్చేసరికి శివలింగం, వినాయకుడు. ఇది సో మనం ఇంకా వెళ్ళాల్సింది ముందుకుంది. ఇదొక చిన్న ప్రకారం లాగా ఉంది. రాజమహల్, రాజగిరి మహల్ ముందు.
ఇది రాజకోట వెనక భాగం. వెళ్తున్నాం, ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు ప్రయాణం సాగిస్తున్నా. ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్కి వచ్చేసాం. ఇది బ్యాక్ సైడ్. ఇక ఇదే కోట మార్గం, ఇదే కోట నాకు తెలిసి. పైకి వెళ్ళటానికి దారి ఉందో లేదో తెలియదు కానీ మనం వెనక వైపు వచ్చాం. இருக்கா பின்னாடி எதுவுமே இல்லையா? வாட்ச்மேன் இருக்காங்க. மேல போக முடியாதா? என்ன வழி இல்லையா? ஓ, இதுதானா ராஜ்மஹால்? மேல இருக்கு, இன்னும் மேல இருக்கு. ஓ, அது மேல வழி இல்ல, மேல வழி இல்ல. எங்க இருந்து வரீங்கண்ணா? கள்ளக்குறிச்சி. கள்ளக்குறிச்சியா? எப்படி பார்த்து வரீங்க? எப்படி பார்த்து வரீங்க? இன்ஸ்டாகிராம் தானே? ஓ, சரியாண்ணா. ನಾನು ಆಂಧ್ರದ. ಇದ ಎಂಜೆ ದಿ ಟ್ರಾವೆಲರ್ ಅವರು. ದಿ ట్రావెలర్ 18. అన్నాడు. వీడియో చూసి ఏంటి మీ ఛానల్ పేరు ఏంటి ఇన్స్టా అని అడుగుతున్నాడు. మనం డీటెయిల్స్ ఇచ్చాం, చూద్దాం ఫాలో చేస్తాడో లేదో. సో అతను చెప్పిన దాని ప్రకారం ఇదిగోండి నా నెత్తి మీద ఉన్నది ఇదే ఇక ఎండ్ పాయింట్, అది మించేం లేదు. సో ఇక్కడ లాస్ట్ ఎండ్ పాయింట్లో ఒక వాచ్మెన్ ఉన్నారు అంటున్నారు. ఎంత ఎలా కట్టారో వండర్. అక్కడున్న కాలక్రమేణా మరి పరిపాలించడానికి వాళ్ళ సేఫ్టీ కోసం ఇదంతా కట్టున్నారు. ఇది ద్వారం. సరేనా? సో చూసుకుంటే ఇది మనం ఎడ్జ్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఎడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఎంజే ది ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేయండి. ఈ వీడియో కింద హైప్ అనేది వస్తుంది, మీరు హైప్ క్లిక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవడానికి ఇది పాసిబుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్లు ఇంకా మరెన్నో ఇస్తాను ముందు. సో నా పేజీని ఫాలో చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.